కుమార్తె వివాహం గురించి సంశయావస్థలో ఉన్న అనరణ్యుడికి మంత్రులు ఇలా సలహా ఇచ్చారు. మహారాజా, పద్మావతి వంటి స్త్రీ మహాముని వంటి భర్తను పెళ్లాడ కోరవచ్చును. ఈయన గొప్ప వంశాన పుట్టినవాడు, కులశ్రేష్ఠుడు. అలాంటి వాడికి కన్యను ఇవ్వటం గొప్ప విషయమే. ఈయనను పద్మావతికి చూపి ఆమె వివాహానికి అంగీకరించే పక్షంలో ఇద్దరికీ వివాహం చేసేయి. ఆమె అంగీకరించని పక్షంలో ఈ మునీశ్వరుడు వెళ్ళిపోతాడు. అనరణ్యుడికి పెద్ద బెడద తీరింది. పిప్పలాదుడిని చూసి పద్మావతి ఆయనకు భార్య కావటానికి సమ్మతించింది. అనరణ్యుడు వారిద్దరికీ పెళ్లి చేసి గొప్ప కీర్తి సంపాదించుకున్నాడు. వివాహం కాగానే పిప్పలాదుడు పద్మావతిని తన వెంట ఋషిపల్లెకు తీసుకువెళ్ళిపోయాడు. కుమార్తెపై గల ప్రేమ చేత అనరణ్యుడు కూడా తన రాజ్యాన్ని పెద్ద కొడుకు పరం చేసి 5 భార్యలను వెంట పెట్టుకుని కుమార్తె ఉన్న చోటకే వానప్రస్థం వెళ్ళాడు. ఒకనాడు పద్మావతి నదిలో స్నానం చేయటానికి వెళ్ళేసరికి ధర్మదేవత నవమన్మధుడైన యువకుడి రూపంలో ఆమె వద్దకు వెళ్ళి, సుందరి, నీ అందానికి తగిన వాణ్ణి నేను.